హాయ్, నేను యామ్ని. నేను బెంగళూరు నుంచి వ్లాగ్స్ చేస్తా. ఈరోజు పలావ్ చేద్దామని అనుకున్నా. సో దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. మీరు ఇంట్లో ఏది యూజ్ చేస్తారో ఆ బియ్యం, సోనా మసూరి ఏదైనా సరే, బాస్మతి రైస్ అయినా ఉపయోగించుకోవచ్చు. దానికి 2 ఉల్లిపాయలు మీడియం సైజు మేమైతే ఎర్రగడ్డలు అంటాము, మీరు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర నా దగ్గర కొంచెమే ఉన్నింది అందుకే వేసా. మీరు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. 2 మీడియం సైజ్ టొమాటోలు, తర్వాత వెల్లుల్లిపాయ, మేము తెల్లగడ్డ అంటాము, తర్వాత ఒక 2 ఇంచులు అల్లం. నేను ఫస్టే ఎందుకు చూపించానంటే మీకు ఒక ఐడియా వస్తుంది టొమాటో ఈ ఎర్రగడ్డలు ఏ సైజులో వేయాలి అని. ఇది వచ్చేసి సోయా చంక్స్ పెట్టుకొని ఉన్నాను. ఇది బియ్యం కూడా కడిగి నానబెట్టుకున్నాను, నీళ్ళు వంచేయాలి. ఇది పచ్చి బఠానీ, ఇది వచ్చేసి మసాలా ఐటమ్, ఇది కస్తూరి మేతి, అది కొంచెం సోంపు, అది పలావ్ మిక్స్ ప్యాకెట్ అడిగితే దాంట్లో దొరుకుతుంది. ఒక 5 లవంగా, పలావ్ ఆకు, ఒక 8 నుంచి 10 మిరియాలు, 1.5 ఇంచు చెక్క. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్ పెట్టుకున్న తర్వాత కుక్కర్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఐటమ్ చూపించాను కదా, ఇదంతా వేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అయింది. పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయింది. టొమాటోస్ వేసుకుందాం. చాలా మంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను కదా, నేను టొమాటో ఇది స్మాష్ అయినా చేసుకుంటాను, ఎందుకంటే కింద అడుగు అంటుకుంటుంది, అందుకని. టొమాటోస్ కూడా మెత్తగా అయ్యాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అది ఫ్రై చేద్దాం. అది ఫ్రై అయింది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇది కూడా ఫ్రై చేద్దాం. అది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇది సోయా చంక్స్ నీళ్ళు పిండి వేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ, అది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ధనియా పొడి 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూన్, కారం, ఉప్పు. కారం చూసి వేసుకోండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. నేను ఇక్కడ అమూల్ బటర్ వేస్తున్నా, మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒక 2 క్యూబ్స్ వేస్తున్నా. బటర్ వేసిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్స్ రానిద్దాం. ఇలా వచ్చింది. ఫుల్ అంతా క్లీన్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి, పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. పలావ్ చూపించాను కదా, ఇప్పుడు అందులోకి పెరుగు పచ్చడి, రాయితా ఏదైనా అనొచ్చు, అది చేస్తున్నాను. ఇక్కడ ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకని వేయలేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోయాలి, అంతే. ఇలా ఉంటుంది. మాకు కొంచెం నీళ్ళుగా ఉంటే ఇష్టం, అందుకని ఇలా చేసుకున్నాం. మీరైతే ఇంకా కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.